మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనందరి నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ ఇంకొక 10 నిమిషాలు కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. అందరూ 10 నిమిషాలు ముఖ్య అతిథి ఉన్నారు, మాట్లాడవలసింది. మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకులు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. అందరూ ఒక 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మాట్లాడవలసి ఉన్నది. దయచేసి అందరూ కూడా వారి సీట్లలో కూర్చోవలసిందిగా మరీ కోరుతూ ఉన్నాం. అందరూ ఒక 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుంటే మన పెద్దలు విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాతనే సభ కూడా మనం ముగించుకోబోతున్నాం. ఈనాటి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రముఖ వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. వారు మనకి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా రావడం మనందరికి కూడా ఈ జిల్లాకే బలం చేకూర్చింది. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ ఇబ్బందుల్లో పడిపోయిందని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసే సందర్భంలో మన ముఖ్యమంత్రి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని అంతకు రెట్టింపు బలం కలిగిన అభ్యర్థిని మనకు పంపడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈనాటి సమావేశానికి మరో ముఖ్య అతిథి మన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారికి, మేయర్ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, మన కార్పొరేటర్లకు విజయ్ కుమార్ రెడ్డి గారికి, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, ఇక్కడికి విచ్చేసిన సోదర నాయకులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పార్టీ బలమంతా కూడా పేద మధ్యతరగతి ప్రజలకు మన ముఖ్యమంత్రి అందించిన పథకాలే మన వల్లే గెలిపిస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక పక్క మనం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా చెప్పిన ప్రతి ఒక్కటి మనం ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాల్లో ఇవ్వడం మీరందరూ కూడా గమనించాలి. అదే సమయంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ తక్కువ లేకుండా చేసుకున్నాం. నేను పదే అన్ని కార్యక్రమాలు మళ్ళా మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం. ఈరోజు మనం ముఖ్య అతిథులు మాటలు వినాల్సిన అవసరం ఉంది. మన విజయసాయి రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు అయితే మన జిల్లా అన్ని విధాలా కూడా, ఎందుకంటే ఆయన అత్యంత ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు, నంబర్ 2గా మన పార్టీలో గత 12 సంవత్సరాలుగా ఆయన అందించిన సేవలు మన అందరికి కూడా తెలుసు. ఆయన కొత్తవాడు కాదు, మన జిల్లా వాసి. నంబర్ 2 పొజిషన్లో ఉన్నాడంటే మనకి ఎంత మేలు జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా రేపటి నుంచి ఒక సైనికుల మాదిరిగా పనిచేసి మంచి అత్యధిక మెజారిటీతో నన్ను కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఈ 45 రోజులు మీరు కష్టపడండి. తర్వాత 5 సంవత్సరాలు మీకోసం, మన నియోజకవర్గ ప్రజల కోసం నేను విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కలిసి అభివృద్ధిలో ఎక్కడ కూడా లోపం రాకుండా అన్ని విధాలా ఈ నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఎక్కువసేపు నేను పదే చెప్పిందే చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరందరూ కూడా నన్ను కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి
ప్రతి ఇంటికి పోయి మీరందరూ కూడా మన నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకు జరిగిన మేళ్లను గురించి వివరించి మంచి మెజారిటీ వచ్చేదానికి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథి మన విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వారిని మేము మీకు అందరికి కూడా కలపాలనే ఉద్దేశంతో పాపం ఎండలో చాలా కష్టపడి ఒక 4-5 గంటల సేపు ఎండలో ఉన్నా కూడా వారిని ఈ సభకు ఆహ్వానించి మీకు అందరికి కూడా పరిచయం చేయాలని చెప్పి నేను అడిగిన వెంటనే వారు ఒప్పుకొని వచ్చినందుకు వారికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని